చేయగలను అనుకునేవాడికి ప్రార్థన అవసరం లేదు. జాన్ వైట్ అనేటువంటి ఒక భక్తుడు, ఒక సైకాలజిస్ట్, డాక్టర్ గారు ఏమంటారంటే, వెన్ యు ఆర్ నాట్ ప్రేయింగ్ యు ఆర్ సిన్నింగ్ అంటాడు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు పాపం చేస్తున్నావు అంటాడు. ఎందుకు అంటే, వెన్ యు ఆర్ నాట్ ప్రేయింగ్ యు ఆర్ సెండింగ్ అ మెసేజ్ టు గాడ్. దేవుడికి ఒక సందేశం పంపుతున్నాము, ఒక SMS పంపుతున్నాము దేవుడికి. ఏమిటి ఆ SMS అంటే, నీ అవసరం నాకు అక్కర్లేదు అని. ప్రార్థన ఎవడు చేస్తాడండి? నాకు చేత కాదనేవాడు చేస్తాడు. అందుకని ఇదే తిమోతి పత్రికలో ఏమంటాడంటే పౌలు, పురుషులు పబ్లిక్ ప్లేస్లో చేతులెత్తి ప్రార్థన చేయాలి అంటాడు. ఎందుకంటే మేడం పురుషుల్ని పబ్లిక్ ప్లేస్లో చేతులెత్తి, పురుషులకు కాస్త ఇగో ఎక్కువ. పురుషులు అనుకుంటాడు మగాడిని చేయగలను అనుకుంటాను. ఎంత మగాడివైనా భక్తి దగ్గర నువ్వు వేస్ట్ గాడిగా, పరిశుద్ధ దగ్గరికి వచ్చేటికి నువ్వు వేస్ట్ గాడిగా, దైవత్వం దగ్గరికి వచ్చేటికి నువ్వు వేస్ట్ గాడిగా. నీకు కావాల్సింది ఏంటి? కృప. అయ్యా చేత కాదు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు చేత కాదయ్యా అన్నాను అంటే నీ దీనత్వంలో ఆయన నీ కృపను అనుగ్రహిస్తాడు. ఐ నీడ్ యూ లార్డ్, ఐఎమ్ బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ యూ లార్డ్. లేకపోతే నేను బతకలేనే నీలో అని నువ్వు అడిగినప్పుడు, ఆ కృప మీద నువ్వు ఆధారపడ్డప్పుడు కృప నీకు దొరుకుతుంది. భక్తిని నువ్వు సాధకం చేసుకోవడానికి వీలవుతుంది. A.W. టోజర్ అనే భక్తుడు అంటాడు, డోంట్ బెగ్ ఫర్ ద గ్రేస్, బ్యాంక్ అపాన్ ఇట్, ఇట్ ఈస్ లైక్ అన్ ఓషన్ అంటాడు. కృప ఒక సాగరం లాంటిది. అప్పుడప్పుడు హిందీలో పాటలు పాడతాను కదా, దయాసాగర్ అని దేవుడిని. మనకి ఇక్కడ సాగర్ కూడా ఉంటాడు, ఇక్కడ మనకి అంత ఆపరేట్ చేస్తున్నాడు సాగర్. ఈ దేవుడు కృపలో సాగరం అంత గొప్పవాడు. కానీ అది ఎప్పుడు దొరుకుతుందంటే మనకి దానికోసం నువ్వు పాకులాడాల్సిన పని లేదు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి, వెళ్తే దొరుకుతుంది. మీద ఆధారపడాలి. బ్యాంకింగ్ అవ్వాలంటే ఆధారపడ్డాం. భక్తి కృప మీద ఆధారపడితే నేను దాన్ని కల్టివేట్ చేసుకోవడానికి వీలవుతుంది. భక్తి గురించినటువంటి మరొక విషయాన్ని కూడా మనం చూద్దాం. భక్తికి క్రైస్తవ బోధకు సంబంధం ఉంది. జాగ్రత్తగా వినండి మాట, చాలా ఇంపార్టెంట్ మాట ఇది ఈ రోజుల్లో. ముఖ్యంగా భక్తికి, క్రైస్తవ భక్తికి, క్రైస్తవ బోధకు అవినాభావ సంబంధం ఉంది. వాక్యం చెప్తున్నమాట, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల. ఏంటి మీకు ఏమర్థమైంది? బోధ ఎలా ఉండాలండి? పుల్పిట్ మీద